స్టేట్స్ గురించి మళ్ళీ మాట్లాడదాం, ఎందుకంటే అన్న ఒకటేసారి అంటే క్లారిటీ మిస్ అవుతుంది. దత్తాత్రేయ గారు, సో మీ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటి ఓవరాల్ గా 5 స్టేట్స్ కి సంబంధించి? గుడ్ మార్నింగ్ సునీత గారు, మీకు ప్యానెల్లో ఉన్న మిత్రులందరికీ కూడా. జరగబోతున్న ఎన్నికల్లో ప్రధానమైనటువంటి రాష్ట్రాలు రెండు. ఒకటేమో 244 స్థానాలు ఉన్నటువంటి వెస్ట్ బెంగాల్ పైన నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన నాటి నుంచి నేటి వరకు పూర్తి స్థాయిలో కాన్సన్ట్రేషన్ చేసి ఎట్టి పరిస్థితుల్లో అక్కడ అధికారంలోకి రావాలనేటువంటిది బీజేపీ నాయకుల యొక్క కాంక్ష. అయితే ఎన్నికల ముందర ఒక అధికారుల యొక్క బదిలీ ప్రక్రియ పూర్తి స్థాయిలో దాదాపుగా 216 మంది అధికారులను బదిలీ చేశారు. ఈవెన్ సిఎస్ నుంచి మొదలుకుంటే ఎన్నికల కమిషన్ సంబంధించిన అధికారులు, ఎస్పీలు, డిఎస్పీలు, ఇట్లా వ్యవస్థ మొత్తాన్ని కూడా చేంజ్ చేసింది. ఈసారి ఎట్టి పరిస్థితుల్లో బీజేపీ వెస్ట్ బెంగాల్లో జెండా ఎగరేయాలనేటువంటి దృఢ సంకల్పంతో ఉంది. మోరోవర్ పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ గారి పాలన ఇప్పటికే 15 సంవత్సరాలు పూర్తయింది. యాంటీ ఇన్కంబెన్సీ ఒకటి ఉంది. అయితే మమతా బెనర్జీ గారిని బతికించేది, గెలిపించేది ఒకే ఒకటి సార్. ఎందుకంటా ఉన్నామంటే అక్కడ మైనారిటీ ఓటు బ్యాంక్ చాలా ఎక్కువ. మైనార్టీల ప్రభావం ఎంతవరకు ఉంది, ఎంఐఎం బీజేపీకి ఎంత సహాయం చేసింది, ఎప్పుడు చేయనంత స్థానాల్లో ఇవాళ ఎంఐఎం పోటీ చేసింది అక్కడ మహారాష్ట్ర, మన వెస్ట్ బెంగాల్లో. కాబట్టి ఎంఐఎం ఓటు బ్యాంక్ చీల్చేదాన్ని బట్టి, బీజేపీ ప్రదర్శన చేసిన దాన్ని బట్టి అక్కడ అధికారం అనేటువంటి దోబుచులాడేటువంటి అవకాశం ఉంది. హెడ్జ్ లో 2 సర్వేలేమో బీజేపీకి అనుకూలంగా, ఒక 3 సర్వేలేమో 50-50, ఇంకో సర్వే ఏమో పూర్తి స్థాయిలో మమతా బెనర్జీకి అనుకూలంగా చెప్పినప్పటికీ అక్కడ కొంత అంటే వెస్ట్ బెంగాల్ ప్రజలు కొంత మమతా బెనర్జీని ఇన్నిసార్లు అవకాశం ఇచ్చాం కదా, ఒక్కసారి బీజేపీకి ఇచ్చి చూద్దామనేటువంటి ఆలోచనలోకి మాత్రం వెళ్ళి ఉంటే ఖచ్చితంగా అక్కడ బీజేపీ గెలిచే అవకాశం కూడా ఉంది. రెండోది, తమిళనాడులో ఇంకో విచిత్రమైన సంఘటన జరిగింది మేడం. ఒకటి, వెస్ట్ బెంగాల్లో ఏమైందంటే ఇప్పటి వరకు జరిగినటువంటి పర్సెంటేజ్, మొదటి విడత పర్సెంటేజ్ లో 93% రీచ్ అయింది. అంటే ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, ఒక అధికారం మారడానికి పెరిగినటువంటి ఓటు శాతం చాలా ప్రభావం చూపిస్తుంది. చాలా రాష్ట్రాల్లో అధికారం పోయినటువంటి అధికార పార్టీలు, ఇప్పుడు అధికారం ఉన్నటువంటి పార్టీ అధికారం పోవడానికి ఓటు పర్సెంటేజ్ పెరిగినటువంటి సందర్భాల్లోనే అధికారం కూలిపోయినటువంటి సందర్భాలు చూస్తాం. లాస్ట్ ఎన్నికలకు ఈ ఎన్నికలకు సమానమైనటువంటి పర్సెంటేజ్ ఉంటే ఆ పార్టీకి అవకాశాలు ఎక్కువ వచ్చినట్టు అనుకుంటున్నాయి. ఇంకోటి, ఇక్కడ సార్ అనేటువంటిది ప్రభావం చూపిస్తే ఆ భయంతో కూడా మమతా బెనర్జీకి ఓట్ బ్యాంక్ పెరిగిందని అలా అవకాశం ఉంది. కాబట్టి 50-50 ఛాన్సెస్ ఉన్నాయి. అక్కడ ఈ బీజేపీని అంత ఈజీగా అంచనా వేయడానికి లేదు వెస్ట్ బెంగాల్లో. రెండోది, తమిళనాడు విషయానికి వస్తే తమిళనాడులో ఈసారి 100% గుర్తుపెట్టుకొని డిఎంకే అధికారంలోకి వస్తా ఉంది. విజయన్ పోటీ చేయడం వల్ల అక్కడ ఒక క్లారిటీ వచ్చింది. బీజేపీకి ఆల్టర్నేట్ గా బీజేపీని అక్కడ మనం ఎవరితో పోయింది, ఏఐడిఎంకేతో కలిసిపోయింది. కాబట్టి ఏఐడిఎంకేను అక్కడ తమిళనాడులో జస్టిస్ పార్టీ ఏర్పాటు చేసినటువంటి ప్రాంతీయ అస్తిత్వ ఉద్యమం చాలా బలంగా ఉంది. కాబట్టి డిఎంకే నాయకుడైనటువంటి స్టాలిన్ గారు చాలా చాకచక్యంగా చిన్న పార్టీలకు కూడా తన ప్రభుత్వంలో స్థానం కల్పించిండు. ఎస్టీలు పెట్టినటువంటి చిన్న పార్టీలు ఒక అభ్యర్థి పోటీ చేసిన స్థానానికి కూడా తాను కలుపుకున్నాడు. కాబట్టి ఆయన రాజకీయ నీతి ఇక్కడ ఫలిస్తుంది. ఖచ్చితంగా తమిళనాడులో డిఎంకే వస్తుంది అనేటువంటిది మా అంచనా. ఇక కేరళ విషయానికి వస్తే మేడం, కేరళలో 2 times ఎల్డీఎఫ్ నాయకుడైనటువంటి విజయన్ అధికారంలో ఉండడం, యాంటీ ఇన్కంబెన్సీ పనిచేయడం. మోరోవర్ కాంగ్రెస్ పార్టీ 10 సంవత్సరాలుగా అధికారంలోకి లేకపోవడం. తెలంగాణ రాష్ట్రంలో ఏ విధంగానైతే కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందో అక్కడ కూడా కత్తి వెంకట స్వామి గారు అక్కడ ఫీల్డ్ ఎక్స్పీరియన్స్ గానీ అక్కడ ఉన్నటువంటి అనుభవం చెప్పినప్పటికి కూడా మేమైతే 100% విశ్వసించేది ఏంటంటే అక్కడ యూడీఎఫ్ కూటమి అధికారంలోకి వస్తారనేటువంటిది పూర్తి స్థాయిలో ఆవిష్కరిస్తారు. ఇక్కడ 2 మేడం, బీజేపీ పాలిత రాష్ట్రాలు రెండు బీజేపీకి వెళ్ళబోతా ఉన్నాయి. ఒకటేమో పుదుచ్చేరి, జస్ట్ 30 స్థానాలు ఉన్నటువంటి కేంద్ర పాలిత ప్రాంతం, అది 16 స్థానాలు వస్తే అధికారం అంతే. ఇంకోటి అస్సాంలో అయితే బీజేపీ మీకు తెలుసుగా మేడం, ఒకసారి అధికారంలోకి వస్తే అది ఏ విధంగా కేంద్రంలో అధికారంలో ఉండడం, రాష్ట్రంలో అధికారంలో 2 అడ్వాంటేజ్ తీసుకొని హేమంత్ బిశ్వ శర్మ మళ్ళీ అధికారంలోకి వచ్చే అవకాశం ఉంది మేడం. ఓకే అండి. కోటేశ్వరరావు గారు, సో ఒక పాయింట్ అయితే క్లియర్ గా ఉంది, యాంటీ ఇన్కంబెన్సీ గురించి మనం మాట్లాడుకోవాలి. ఎందుకంటే సహజంగానే 10 ఏళ్లున్నా కూడా పార్టీని మార్చాలి, అక్కడ ప్రభుత్వాన్ని మార్చాలి అన్న ఆలోచనలు చాలా మంది ప్రజలు ఆలోచిస్తారు. బట్ కమింగ్ టు ఇక్కడ స్టేట్ పాలిటిక్స్ కానీ నేషనల్ పాలిటిక్స్ కానీ భిన్నంగా కనిపిస్తున్నాయి. ఈవెన్ 3 times నరేంద్ర మోదీ పీఎం గా అయినా సరే ఇంకా కొన్ని రాష్ట్రాల్లో బీజేపీని యాక్సెప్ట్ చేస్తున్నారు, ఇందాక దత్తాత్రేయ గారు చెప్పినట్లుగా. సో ఏంటి యాంటీ ఇన్కంబెన్సీ ఇక్కడ ఎందుకు వర్కౌట్ అవ్వట్లేదు? యాంటీ ఇన్కంబెన్సీ అన్ని చోట్ల వర్కౌట్ అవ్వాలని, లేకపోతే అది బీజేపీకో లేకపోతే మరొక పార్టీకో ఫేవర్ గా ఉండాలనేటువంటి రూల్స్ గానీ, లేకపోతే ఆ విధమైనటువంటి థియరీలు ఎక్కడ పనిచేయట్లేదు. నరేంద్ర మోడీ గారికి మరి 2024 ఎన్నికల్లో యాంటీ ఇన్కంబెన్సీ తోటే కదా సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసుకోలేనటువంటి స్థితిలోకి వెళ్ళిపోయారు.
అవును. మరి అప్పుడేమీ పెద్దగా ఓటింగ్ ఏమీ లేదు, సైలెంట్ ఓటింగ్, ఇంకా అంతకుముందుతో పోలిస్తే తక్కువ ఓట్లు పడ్డాయి. అయినా కానీ మరి కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీకి ఆ విధమైనటువంటి ఓట్లు వచ్చాయి. ఇతర పార్టీల మద్దతు కూడగట్టుకొని వెళ్లాల్సి వచ్చింది, చేయాల్సి వస్తా ఉంది. ఇప్పుడు వాళ్ళు పెద్ద ఎత్తున ప్రచారంలో తీసుకొచ్చి దేవుడి పేరుతోటి మతం పేరుతోటి చేసినటువంటి అయోధ్యలోనే ఆ పార్టీ ఓడిపోయింది. రెండోది కాశీ, వారణాసిలో మరి 4.5 లక్షల దాకా మెజార్టీ తెచ్చుకున్నటువంటి నరేంద్ర మోడీ గారి పరిస్థితి 1,50,000కి పడిపోవటం. ఇవన్నీ కూడా అంటే ప్లస్ అండ్ మైనస్లు, లేకపోతే ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం రాజకీయాల్లో. అందుకని బెంగాల్లో కావచ్చు, లేకపోతే ఇక్కడ కావచ్చు, ఇప్పుడు మన నాగేశ్వరరావు గారు చెప్పింది మనకు పూర్తిగా వినపడలేదు, అంటే చాలా డిస్టర్బెన్స్ వచ్చింది. ఆయన ఉపాధి గురించి చెప్పినట్టు నాకు కొన్ని అర్థమైంది. ఉపాధి గురించి చెప్పుకోవాల్సి వస్తే నిత్యం ఉత్తరప్రదేశ్ నుంచి, బీహార్ నుంచి, లేదా ఛత్తీస్గఢ్, ఒరిస్సా నుంచి బెంగాల్కి వలస కార్మికులు రావడం అనేటువంటిది బెంగాలీలకు తెలియదేం కాదు. మరి అక్కడ ఆ పాలిత రాష్ట్రాల్లో అంత పొడిస్తే, లేకపోతే అవన్నీ కూడా దరిద్రంలో అట్టడుకుని ఉంటాయి, పైన ఉంటాయి, టాప్ లో ఉంటాయి. మరి అటువంటి పాలన చూసి వీళ్ళు వస్తే మనకేదో పొడుస్తారని చెప్పేసి బెంగాలీస్ అనుకుంటారని నేను అనుకోను. వాళ్ళకి అసంతృప్తి అన్నమాట వాస్తవం. ఎందుకంటే బెంగాలీస్, బీహారీస్ అందరూ కలిసి ఆంధ్రప్రదేశ్ కావచ్చు, తెలంగాణలో కావచ్చు ఒకే దగ్గర పనిచేస్తున్నటువంటి ఉదంతాలు మనకు ఉన్నాయి. అందుకని అదేదో మొత్తం. రెండోది, నరేంద్ర మోడీ గారు అక్కడ పెద్ద ఎత్తున వాగ్దానాలు చేశారు. మరి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో ఆ వాగ్దానాలను ఎందుకు అమలు జరపట్లేదు అనేటువంటి విషయాన్ని మరి బెంగాలీస్ ఆలోచించరా? వాళ్ళకి ఏమన్నా బుర్రలు తక్కువ ఉన్నాయా? లేవు కదా. అందుకని ఎవరికి ఉండేటువంటి ప్లస్లు ఉన్నాయి, ఎవరికి ఉండేటువంటి మైనస్లు ఉన్నాయి అనేటువంటిది నేను ఈ సందర్భంగా చెప్పదలుచుకున్నాను. ఈ యాంటీ ఇన్కంబెన్సీ అనేటువంటిది అన్ని సందర్భాల్లో ఒకే విధంగా ఉండదు.